హాయ్ అందరికీ నమస్తే. మే 1 పౌర్ణమి ప్లస్ శుక్రవారం రావడం జరిగింది. ఇంట్లో ఫైనాన్షియల్ పరంగా కానీ మనశ్శాంతి లేకుండా అనుకున్న పనులు జరగకుండా ఆటంకాలు చికాకులు ఇటువంటి ఏమన్నా ఉంటే ఈ చిన్న పరిహారం అనేది ఈ మే 1వ తేదీ పౌర్ణమి శుక్రవారం రావడం జరిగింది. కాబట్టి చిన్న పరిహారం అనేది చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు అనేవి రావడం జరుగుతుంది. మరి ఈ పూర్తి వివరాలతో ఈ వీడియోలో అయితే నేనైతే చెప్పేస్తాను. మే 1వ తేదీ శుక్రవారం నాడు అద్భుతమైన వైశాఖ పౌర్ణమి ఏర్పడిపోతుంది. వైశాఖ మాసంలో వచ్చే ఈ పౌర్ణమికి ఎంతో శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి శుక్రవారం రావడం ఇంకా విశేషం. కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవించాలంటే మీ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించి చిన్న ఈ పరిహారాలను పాటిస్తే చాలు. ఈ సంవత్సరం అంతా ధనానికి లోటు లేకుండా అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశించడం జరుగుతుంది. అనుకున్న పనులన్నీ జరుగుతాయి. ముందుగా అయితే ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేసింది. మే 1వ తేదీ శుక్రవారం నాడు పౌర్ణమి ఏర్పడింది. ఈరోజు పూజలన్నీ నేరుగా లక్ష్మీదేవి పాదాల చెంతకు చేరుతాయి. కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకోండి. విశేషంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఆవు పాలు పొంగించి ఆ పాలతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా దీపారాధన చేసి మీరు కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఈ మే 1వ తేదీ వచ్చే ఈ పౌర్ణమి రోజున తప్పకుండా అందరూ ఆ లక్ష్మీదేవిని ఎంతో భక్తిగా ఎంతో దీప నైవేద్యాలతో మనము ఆ లక్ష్మీదేవికి మనము ప్రార్థించి ఆ రోజు ఈ పరిహారాలు అనేది చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అనేది రావడం జరుగుతుందన్నమాట. మరి చూసేద్దాం అనమాట. అలాగే లక్ష్మీదేవి చిత్రపటాన్ని గులాబీ పూలతో అలంకరించి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. విశేషంగా శుక్రవారం కలిసి వచ్చిన ఈ పౌర్ణమి నాడు మీ పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ఆకర్షణ పెరుగుతుంది. అలాగే అమ్మవారికి నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి. అయితే ఈ పరమాన్నం పైన ఖచ్చితంగా 2 తులసి దళాలు పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్నాక ఓం శ్రీ మహాలక్ష్మీదేవయే నమః అని మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవికి హారతి కర్పూరం సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోండి. పూజ చివరిలో లక్ష్మీదేవికి కొబ్బరికాయని సమర్పించి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా చాలా సులభంగా ఈ పౌర్ణమి రోజున ఇంట్లో లక్ష్మీదేవి పూజించి అష్ట ఐశ్వర్యాలు సులభంగా పొందండి. ఇక ఆడవారు తప్పనిసరిగా ఈ పౌర్ణమి రోజున కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. అలాగే ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయాలి. మీకు పసుపు కొమ్మలు అందుబాటులో ఉంటే మీ పూజ గదిలో 11 పసుపు కొమ్మలను పెట్టి లక్ష్మీదేవిని పూజించండి. పూజ పూర్తయిన తర్వాత ఈ పసుపు కొమ్మలను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంటికి ధనాకర్షణ పెరిగి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఎటువంటి ఫైనాన్షియల్ పరమైన కష్టాలు అనేవి ఉండవు. అయితే పసుపు కొమ్మలు అందుబాటులో లేని వారు ఒక రూపాయి బిళ్ళను తీసుకుని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి ఆ రూపాయి బిళ్ళను లక్ష్మీదేవి ముందు పెట్టి ఇంట్లో పూజ చేసుకోండి. పూజ పూర్తయ్యాక ఈ రూపాయి బిళ్ళను తీసి మీ బీరువాలో పెట్టుకోండి. ఇక మీరు అనుభవిస్తున్న కటిక పేదరికం మొత్తం వెంటనే తొలగిపోతుంది. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనకు ఎప్పుడూ ఉంటుంది. ఈ శుక్రవారం పౌర్ణమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం కల్లుప్పు వేసుకుని స్నానం చేసి నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా నీటిలో కల్లుప్పు వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి. మీ ఇంటికున్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి నాడు తప్పనిసరిగా సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట 2 నెయ్యి దీపాలు వెలిగించండి. పున్నమి వెన్నెల్లో ఇంటి ముందు దీపాలు వెలుగుతూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అనేది అడుగు పెడుతుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట నుండి లోపల వరకు బియ్యం పిండితో లక్ష్మీదేవి పాదములను వేయండి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. పున్నమి వెన్నెల కిరణాలకు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ చంద్రుడికి నమస్కారం చేసుకొని మనసులో ఏదైనా కోరిక ఉంటే మీ కోరికలన్నీ తప్పకుండా నెరవేరుతాయి. అలాంటిది మీ ఇంట్లో వృధా ఖర్చులు పెరుగుతుంటే ఈ పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో కల్లుప్పుని వేసి ఆ ఉప్పు గిన్నెను మీ పూజ గదిలో పెట్టుకోండి. మీ ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు నిలకడగా ఉంటుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున కల్లుప్పు ఇంటికి తెచ్చుకొని ఒక జాడీలో నింపుకోండి. పౌర్ణమి రోజున ఉప్పుకుంటే ధనప్రాప్తి కలుగుతుంది.
ఇక ఎవరైనా బంగారం వెండి కొనాలనుకుంటే ఈ పౌర్ణమి రోజున కొనుగోలు చేయండి, చాలా మంచిది. అయితే ఈ పౌర్ణమి శుభవేళ ఏది చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తులసి కోటను పూజించాలి. తులసి కోటలో దీపం వెలిగించి తులసమ్మకు అరటిపండు నివేదించి నమస్కరించుకొని 5 ప్రదక్షిణలు చేస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది. అలాగే స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం సిద్ధిస్తుంది. అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు కింద చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకి 7 ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి భోగభాగ్యాలు వర్తిస్తాయి. ఇక మీ మనసులోని కోరికలు వెంటనే నెరవేరాలంటే ఒక రావి ఆకుపైన గంధంతో మీ కోరికను రాసి ఆ రావి ఆకుపై ప్రవహించే నదిలో వేయండి. మీరు అనుకున్న కోరికలు అతి త్వరలోనే నెరవేరుతాయి. ఈ పౌర్ణమి రోజున కత్తులు, కత్తెరలు, ఇనుప వస్తువులను అస్సలు కొనకూడదు. వీటి వల్ల మీ కుటుంబంలో గొడవలు ఏర్పడతాయి. అలాగే నలుపు రంగు వస్తువులు, చెప్పులు మరియు నూనె ఈ వస్తువులను కూడా పౌర్ణమి రోజున కొనకూడదు. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున పాలతో పరమాన్నం వండి ఆ పరమాన్నాన్ని చంద్రకిరణాలు నేరుగా పడేలా కనీసం 2 గంటల పాటు ఉంచాలి. చంద్రకిరణాల ద్వారా పాయసంలో ఔషధ శక్తులు వస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. సాధారణంగా ఇంటి గుమ్మానికి బంతిపూలు కడతాము, కానీ ఈ పౌర్ణమి వచ్చిన సాయంత్రం సమయంలో చంద్రుడికి ప్రీతికరమైన తెల్ల గన్నేరు పూలు లేదా మల్లెపూలను మీ ఇంటి సింహద్వారానికి కట్టుకోండి. మీ ఇంటికున్న దిష్టి దోషాలు, నరుల దిష్టి ప్రభావం తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మడికాయ పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇంటి పెద్దల ప్రభావం లేకుండా గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది. అలాగే ఈ వైశాఖ పౌర్ణమి రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. పౌర్ణమి రోజున స్వస్తిక్ గుర్తు వేస్తే మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అలాగే మీ వంటగదిలో బియ్యం నిల్వ చేసే డబ్బా పైన కూడా గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఆహారానికి కొరత ఏర్పడకుండా ఉంటుంది. మీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈ పౌర్ణమి రోజున గోమాతకు అరటిపండు నివేదించండి. అలాగే ఈరోజు తప్పనిసరిగా గోవుకు 3 ప్రదక్షిణలు చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలిగి వస్తాయి. ఎంతో శక్తివంతమైన ఈ వైశాఖ పౌర్ణమి నాడు మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి తులసి మాల సమర్పించండి. మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడకుండా విష్ణుమూర్తి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. అలాగే ఈ పౌర్ణమి నాడు రాత్రిపూట మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకొని మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటికి వెళ్ళిపోయేలా మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందంటే కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి గుమ్మం బయట చెప్పులు లేకుండా చెత్తా చెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోండి. గుమ్మం ముందు శుభ్రంగా ఉంటేనే మీ ఇంట్లో వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. లక్ష్మీదేవి సంచరించే ఈ పౌర్ణమి నాడు స్త్రీలు ఇంట్లో కంటతడి పెట్టకూడదు. అలాగే భార్యాభర్తలు గొడవలు పడకూడదు. వైశాఖ మాసం అంటేనే దానానికి విశిష్టమైనది. అంటే ఈ వైశాఖ మాసంలో చిన్న దానం చేసినా సరే కొన్ని వేల రెట్లు పుణ్య ఫలితం అధికంగా లభిస్తుందన్నమాట. అయితే ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఎవరికైనా నీటి కుండను కానీ అన్నం కానీ దానం చేస్తే గోవును దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. అలాగే ఈ పౌర్ణమి రోజున నువ్వులు దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోయి అలాగే మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి మీ ఇంటి రాజయోగం పట్టాలంటే ఈ పౌర్ణమి రోజున ఎవరికైనా చెప్పులు దానం చేయండి. అలాగే ఈ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామి వ్రత కథను వింటే జన్మల అదృష్టం కలుగుతుంది. ఇక వ్యాపారాలు చేసేవారు ఈ పౌర్ణమి రోజు